కొద్దిగా ముందుకు వెళ్ళండి చందు అన్న. నా పురుషోత్తమ అన్న అడ్డం రాదనా. నిలబెట్టినా సమస్య మన ఈ రోడ్డు కట్ట మనం రెడీ చేస్తాం. వాళ్ళ బ్రదర్కి ఎంతమన్నా వాటర్ పడిపోయినట్టు ఇనికి చూడు వినాయ్ రిచర్డ్ మాటంటే ఎన్నికి వేసుకుంటాను. డ్రింకింగ్ వాటర్ ఇష్యూ లేదా? నిలబడే చాలా ఓపెన్ స్పేస్లు ఉన్నాయి. అంజన్న అంజన్న కాటమైతే ఇదేనా? వాటర్ లోకల్ ఇస్తున్నారా? చిత్రావతి లోకల్ ఖాళీలకు అంటే లాస్ట్ కొన్ని ఏరియాస్లోకి మనకు రోడ్లు కావాలా, వాటర్ ట్యాంకర్స్ రావడం లేదన్నా.
క్లీన్ చేసినారా? వస్తున్నారమ్మా క్లీనిక్కి? ఎన్ని రోజులకి వస్తారు? నెలనా? నెలలో 2 సార్లు సార్. నెలలో 2 సార్లు. ఎవరు ఇక్కడ ఎవరు? శానిటైజర్ క్లీన్ చేస్తారా? రెగ్యులర్ వర్కర్స్ వస్తుంటారా? ఎవరు శానిటరీ ఇన్స్పెక్టర్ ఇక్కడ? శానిటేషన్ సెక్రటరీ ఎవరు? ఇక్కడ కూడా నీళ్ళన్నీ స్టాగ్నేట్ అయిపోయినాయి. ఎందుకు బ్లాక్ అయిపోయింది? బ్లాకేజ్ ఎందుకు అవుతుంది నిలబడండి, ముందర రాదు, నిలబడండి. ఇలాంటి రాళ్ళన్నీ తీసేపిచ్చేసేయండి. రాసుకో, తల ఉప్పుకుంటా, నాతో తల ఉప్పేది మళ్ళీ ఇవన్నీ ఏం చేస్తాం? రోడ్డు ఊరికే ఫిల్ చేయడమే కదా. అసలు ఈ ట్యాంక్స్ పెట్టద్దన్నారు కదా, ఎవరు ఇంటి పోనారా మనం? రాయపట్టన్నా దాని విలువ తెలియనప్పుడు మనం ఏం చేస్తే వాటర్ కట్ చేయండి. వీళ్ళకు దీని కొలాయి లేదు, ఏంది లేదా? ఏంది పడిపోయింది? నీళ్ళు లేక చచ్చిపోతా అంటే మీద ఒకటే. ఎక్కడైతే ఈ విధంగా లేకుండా వాటర్ వేస్టేజ్ అన్ని కట్ చేపించేసేయండి. అంటే 2 ఇండ్లకు 3 ఇండ్లకు ఇచ్చే దాంట్లో కూడా తీసేసి రెగ్యులర్గా ఇచ్చేటట్టు చూసుకోండి. కలెక్ట్ చేస్తున్నాం సార్. ఏమిటంటే అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందని కాకుండా ప్రతిసారి మనం చెప్పేది ఏముంటుంది, ఇంకా ఒకసారి కట్ చేసుకోవచ్చు. చేస్తున్నాం సార్, కట్ చేపించేసేయండి. వాటర్ వేస్టేజ్ ఎట్లుంటుంది? బ్యాంకర్స్ 30-40 లోన్ ఇచ్చారా? డబ్బులు ఇచ్చారా? ఎప్పటికీ అది 6వ తేదీ కింద ఇచ్చారు. టోటల్ అవుట్ ఆఫ్ 1600 2340 అప్లికేషన్ పోనమ్మా. అది నిలిచిపోతాను స్టిల్
తీసుకోలేదా నువ్వు? మళ్ళీ ఇంకా పాత బస్సులతో పోతే ఎట్లా? ఇది 10 రోజులు అయితే అందే లేదా? ఈ ఎస్బీఐలోనే కేంద్రాలు ఫ్రాడ్ జరిగింది. ఈ ఎస్హెచ్జీస్లో సంఘాల్లో ఒకసారి ఈ పసుపు కుంకుమ అని చెప్పేసి 469 సంఘాలను డబుల్ ఆడిట్ చేయాలంటే ఆడిట్ 50 రూపాయలు ఎంతో చెప్తారు. 50 రూపాయలకి ఆడిట్ చేయాలంటే యాడ్ చేస్తారు 1 year. దానికి 100 రూపీస్ అట్లయితే చేస్తాం చెప్పేసి నా దృష్టి సో మాట్లాడేసి ఒకసారి ఒకసారైనా క్లియర్గా ఆడిట్ అయిపోతే ఈ ఫ్రాడ్ బుక్స్ ఎన్ని ఉన్నాయని ఏదైనా చేస్తారు. ఒక్కో సంఘంలో 20 లక్షలు 10 లక్షలు కూడా వీళ్ళే మల్టిపుల్ ఎంట్రీస్ చేసుకొని ఫ్రాడ్ చేయడం. ఈ బ్యాంకర్సే కోఆపరేట్ రంగస్వామ్యం వాడన్నిటికీ సంతకాలు పెట్టాను. అవునమ్మా? కాలేజెస్ ఓపెన్ ఏమై బాగున్నావా? వచ్చిందా నీది? ఎక్కడ ఉండేది? నేను చెప్పేదాన్ని అడుగుతాను. ఎక్కడ ఉండేది నువ్వు? నేను ఆ స్ట్రీట్ వెండర్ల కిందకి నమోదు చేసినారా? 17 రూపాయలు ఇవ్వడానికి ఎందుకు అంజన్న మాస్క్ వేసుకోవట్లా? మాస్క్ వేసుకో. ఇప్పుడు ఈ పెద్ద దాని కిందకి రాసినావా స్ట్రీట్ వెండర్స్ దాంట్లోకి? మళ్ళీ ఇతని దగ్గరికి వచ్చి రాయలేదని చెప్పి అంటున్నాడు. లేదు, నేను ఇంతకుముందు చేస్తాను సార్. ఇక్కడ ఈ మధ్య ప్రెషర్ మారింది నాదే. ఇప్పుడు ఇక్కడ నేను కదండి మాకు వాళ్ళే. సరే అది తీసుకోండి, డేటా ఎవరితో తీసుకొని చేస్తారు ఇంట్రెస్ట్ చేస్తారు ఇస్తారు కదా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ కదా. ఫాలో అవ్వండి. 7% వాళ్ళు అదే పిఎం స్వానిది అయితే రెండు కల్పిస్తున్నారా? ఫస్ట్ స్వానిది ఆన్లైన్ చేసాం సార్, అది అయిపోయింది ఆల్మోస్ట్ శాంక్షన్స్ అయినాయి సార్. తీసుకొని మాన్యువల్గా దానివల్ల బ్యాంక్ సో మీరు మార్కెట్లో ఉన్న వాళ్ళు ర్యాండమ్ అంగలు పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకున్నారు. చిన్న బంక్ ఉన్నది సార్, లేదంటే కాఫీ టీలు గిల్లు కూడా వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ అంతా ఐడెంటిఫై చేసి మన దగ్గర ఓన్లీ 1900 ఇది 2023 ఇది కాకుండా మళ్ళీ రెండింటిని కలపడం లేదా? కలుపుతున్నాం సార్. అంటే ప్రవీణ్ ఇప్పుడు చూడు, ప్రవీణ్ బాగా వస్తుంది. దాన్ని ఎక్కువ అడిగి ఎక్కువ ఫోటో ఇంత నెంబర్ అని టార్గెట్ ఇంత టార్గెట్ యూ కాంట్ గో బియాండ్. మనం 106% చేసాం. 6% ఎంత బాగున్నారమ్మా?
కాదా ఓన్లీ సింగిల్ ఫోటో ఫుల్ ఫోటో తీసుకో ఇట్లా సెల్ అడ్డం ఆయన ఫోటో నిలబడండి నిలబడకు ఆటో లేదా వీళ్ళకి మాత్రం ఇప్పుడు పచ్చి దాంట్లో ఎందుకు వెళ్తున్నారమ్మా మళ్ళీ నువ్వు కాయకుండా అంటే ఒక రోజు ఆర్డర్ చేయండి. ఎన్ని రోజులకు వస్తారు? మేము ఇట్లా ఇళ్ళ ముందు అయిపోకుండా పక్కన అయిపోయింది. ఎన్ని రోజులకు వస్తారు? వస్తున్నారమ్మా రెగ్యులర్గా వస్తున్నారా? నీళ్ళంతా బాగానే వస్తున్నారా? ఇది మీ అంగడి కూడా పెట్టినారా? జగనన్న తోడు ఇవి ఎందుకు పెట్టినారు? ఇవి మేతి ఉన్నాయి లేకుండా కలిసి రాబోన్నా నారాజన్న కలిసారా కొద్దిగా ముందు పక్క పక్కన రా అడవు బయటికి పోతారు. లోడ్ తగ్గదు కదా. అది ఏమన్నా ప్రాబ్లం నీళ్ళు కొంచెము ఢిల్లీ కార్డులు అంటే చేనేత కదా గుర్తింపు కార్డు రెడ్ హ్యాండ్ కూడా దొరికిపోయినా ఇప్పుడు కార్డు రూపాయలు వసూలు చేస్తున్నారు. $120 నుంచి $150 వరకు వసూలు చేస్తున్నాం. అది కార్గోలకేమో కార్గో వాళ్ళకి ఇచ్చారు. ఏడీ గారితో కూడా మేము మాట్లాడాలి. కార్వే వాళ్ళకి ఇచ్చారు. కార్వే వాళ్ళకి ఇచ్చారు సార్. వాళ్ళు గతంలో సర్వే చేసుకుని చేస్తారు ఎవరు మొత్తం మీద 10,000 కొత్త కార్డ్స్ ఉన్నాయి. అవి తీసుకున్నారు. పని చేయండి. కార్వే వాళ్ళని రమ్మని మొత్తం కార్డ్స్ మనమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. సచివాలయం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయండి. వాళ్ళని సచివాలయంకే వెళ్ళి సచివాలయ సిబ్బందితో చేయమని చెప్పాను. అదే సార్ నిన్న చాలా మంది ఇప్పించాం. మీకు వీడియో కూడా పెట్టాం సార్. వీడియో కూడా పెట్టాము. ఇక్కడ వచ్చి ఇక్కడ శివారెడ్డి అనే వాళ్ళు పిల్లలు చదువుకునే పిల్లలతో వాళ్ళు 200 ఇచ్చి వాళ్ళ పిల్లలు వాళ్ళతో ఇప్పిస్తాను సార్. వాళ్ళకి రాసుకుని వీళ్ళు పోకోకుండా వాళ్ళతో ఇమీడియట్గా అవన్నీ పిలిపించేసి వీళ్ళ మీద కంప్లైంట్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఫస్ట్ ఒకటి. రెండోది ఎవడైతే ఈ చెప్తున్నారో వీళ్ళవన్నీ కూడా తీసేసుకొని మన సచివాలయం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఏ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే రిజాల్వ్ చేస్తారు. ఎందుకంటే అడ్రస్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళే రిజాల్వ్ చేస్తారు. 2 రోజులు లేట్ అయినా పర్లేదు. దానిలో వచ్చే కార్డ్స్తో ఈ రోజుకి మించిపోయింది ఏం లేదు కాబట్టి 2 రోజులు లేట్ అయినా పర్లేదు. అంతా సాగ్రిగేట్ చేసుకోండి. వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. డిస్టిక్ వచ్చి అతను సార్ భరత్ అంట సార్. అతను భరత్ కుమార్ రెడ్డి కార్గో ఇన్ఛార్జ్. ఏం మాట్లాడతారు? ఓకే ఓకే. మన వెల్ఫేర్ సెక్రటరీ మన ఇక్కడ సచివాలయానికి వచ్చి మన ద్వారా ఇవ్వడం లేదా వాళ్ళ కార్డు? రాలేదు దగ్గరికి రాలేదు. రాకుండా డైరెక్ట్ వెళ్తున్నారు. వాడు మన ఇంటికి వచ్చిన భరత్ అనేవాడు.
కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ చేసుకోకండి అని చెప్తాను. మీరు ఫస్ట్ మాకు చెప్పాలి కదా, వాలంటీర్లు చెప్పాలి, సచివాలయం చెప్పాలా, నాకు చెప్పాలా? వాలంటీర్స్ మనం ఎందుకు కనుక్కోలేకపోయాము? వాలంటీర్లు ఇంత వ్యవస్థ ఉన్నాగా మీరు కనుక్కొని చెప్పాలి కదా మనకు. సచివాలయం కూడా ఒక్క నిమిషం, నువ్వు చెప్పినావులేమ్మా, నువ్వు చెప్పినావు నాకు అర్థమైంది. దాన్ని సరి చేయాలి కదా. ఇంతమంది వ్యవస్థ ఉండి 50 ఇళ్ళకు ఒకటి ఉండి ఇలా జరుగుతుందనే విషయం అన్నా జరగలేదు కదా. లే వాళ్ళ సంబంధం లేదు. వాళ్ళతో కూడా మాట్లాడాలి. మన వాళ్ళన్నా చెప్పాలి. ఇమీడియట్ గా బయట నుంచి తెచ్చుకుంటాం. సరే ఏదైనా కావచ్చు, వేరే ఏరియాలో చేస్తాలేమ్మా, వాళ్ళు పిలిపిస్తారు. ఈ లైట్లది ఏం సమస్య? కొత్తగా పాతదే కొత్తదమ్మా. పొయ్యిది లైట్ చేస్తారు. ఎవరు చూసేది ఇక్కడ? మీరా ఇంజనీర్స్ చూస్తారు కదా. అవును, మీరు సచివాలయంలో ఉన్న వాళ్ళు ఎన్ని పోయినాయి అనేది మీకు నంబర్ ఇచ్చినా. వీళ్ళు సంవత్సరం పోయినా అంటున్నారు లైట్లు పోయి. ఇచ్చేయమంటే నేనే పంచిస్తాను సచివాలయం. ఫ్యామిలీ ఎక్కడ? మ్యారేజ్ కదంటే ఇక్కడే ఏ ఏరియాలో ఉంటానావా? అబద్ధమా? ఎవరెవరు నీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారా దాంట్లో? ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటారు అడుగునా? మరి ఉన్నప్పుడు ఇంకా చుక్కల్లో ఈ రోజులో కనపడకపోతే ఏంటి? సార్ మాట్లాడతారు ఎమ్మెల్యే ఏడి గారు. ఇప్పుడు మీ వాళ్ళు ఇక్కడ ఈ ఢిల్లీ కార్డులు అనే దాంట్లో ఏదో పంచుతా డబ్బులు వసూలు చేస్తున్నారంట. అవును, అవును అవును, సర్వే చేయాల్సింది వాళ్ళే, డబ్బులు వసూలు చేయాలనేది ఏం లేదు కదా. ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మీ ఏడి ఎక్కడున్నాడు? ఫోన్ ఎత్తలేదు, ఇంకా నిద్రపోతున్నట్టున్నాడు. ఇమ్మీడియట్గా చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మొత్తం అవన్నీ కూడా ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా కమిషనర్కి హ్యాండ్ ఓవర్ చేయండి. వాళ్ళు త్రూ వాలంటీర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంత సిస్టమ్ ఉన్న తర్వాత మళ్ళీ ఇంకేం పని ఉందంట దీనితో? ఇమ్మీడియట్గా పని చేయండి. కరెంట్ బిల్లు మా నాన్న చనిపోయి చాలా ఏం లేదు సార్. మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే కట్టినా కానీ మళ్ళీ వచ్చిందని చెప్తున్నారు. ఉందమ్మా కరెంట్ బిల్లు? లేదు, మొన్న వచ్చింది. ఎవరున్నారు మా కరెంట్ వాళ్ళు? ఎవరు వచ్చినారు? చెప్తున్నారు ఎలక్ట్రికల్ వాళ్ళు ఎవరు వచ్చినారు. మా నాన్న చనిపోయి చాలా ఏం లేదు. మళ్ళీ మా నాన్న పేరు నా పేరు మీద తిప్పుకున్నాను, అప్పుడు కట్టినాను. మళ్ళీ వచ్చింది 15 అంటున్నారు. మీ భార్య పేరు మీ నాన్న పేరు మీద ఉండేది నీ పేరు మీదకి వచ్చిందనా రాలేదనా? ఏం సమస్య? వచ్చింది అప్పుడు ఎంత ఉంటే కట్టినాను. బాకీ ఎంత ఉంటే కట్టినారు. మళ్ళీ వచ్చింది అంటారు. అంటారు కాదు, నీకేమైనా బిల్లు రైట్ చేసినారా? అంటే ఎన్నైనా కానీ బిల్లు ఇస్తారు కదా మీకు, అదేమన్నా ఇచ్చినారా? కరెంట్ లో వస్తుందిలే అన్ని రాసుకొని పోయారు కట్టకపోతే. లేకపోతే ఇంక ఊరికి చెప్తా అంటారులే, నువ్వు కట్టింటే కన్నా ఎప్పుడు కట్టినావనేది కూడా దాంట్లో రాస్తారు. దాంట్లో అప్పుడు అని చెప్పేసి లేదు, సరే చూసుకుంటాంలే, దాంట్లో ఎక్కిస్తామా అప్పుడు పీకేస్తామా. నేను చెప్పేది ఒకవేళ అలా జరిగి ఉంటే కన్నా కరెంటు బిల్లు పెరిగినది కానీ ఇంకోటి
పోయినసారి నువ్వు కట్టి ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది, దాంట్లో కనపడుతుంది డబ్బులు కట్టినట్టు, అర్థమవుతుంది, ఎక్కడికేం పోదు. ఒకవేళ ఏ రీడింగ్ నుంచి ఏ రీడింగ్ లేకుండా అదని నీకు నీ మీద ఆటోమేటిక్ అంటే నీ ఇంటి బిల్లా ఇది నువ్వు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా నీ చేతి ఊరికే మాటలు చెప్పినదే కదా, అది బిల్లు వచ్చిన తర్వాత చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఓకే సరే చేస్తాను. అన్ని కట్ చేస్తాను. లేకపోతే ఇంత ఫ్లో ఎందుకు వస్తుంది? ఒకటి కాదు, నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి వస్తానమ్మా? 5 రోజులు, 3 రోజులకు కదా. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినాయి మళ్ళీ? అంతకుముందు ఎప్పుడు వచ్చినాయి? నిన్నలా? సరే అంతకుముందు ఎప్పుడు వచ్చినాయి? వారానికి వస్తారు. సరే వాటర్ మ్యాన్ ఎవరు ఇక్కడ? అందుకే ఆమె ఎందుకు చెప్తాను? లాస్ట్ టైం కన్నా ఇప్పుడు బాగా రెడీ 4 రోజులు కంపల్సరీ వస్తాయి, 4th డే కంపల్సరీ వస్తాయి, 3 రోజులు రావాలి, 4th డే కంపల్సరీ వస్తాయి. కమ్యూనిటీస్ ఎవరు సెక్రటరీ? ముందుకు రా. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ ఏ దాంట్లో షాపులు క్లోజర్స్ లేవు, ఇష్టానుసారం అన్ని చూడు ఓపెన్ పెట్టేసుకున్నారు, పోతానే ఉన్నాయి. లేకుంటే ఇంత ఫ్లో ఎందుకు వస్తుంది? ఈ రోజంతా పైన ఏమైనా పెద్ద పెద్ద యూనిట్లు ఉన్నాయి, ఏం లేవు కదా. మొత్తం అంతా ఇడుస్తారు నా పైన నుంచి, మొత్తం అంతా ఇడుస్తారు, నీళ్ళే కుళాయి గుత్తలు కడతానంటే ఇష్టానుసారం రోడ్లలోకి ఇచ్చేది కాదు. ఇక్కడ హోమ్ గార్డు ఉన్నారు సార్, అతను ఉంటుంది సార్, ఇట్లా వెయిట్ చేస్తున్నాం అంటే మా డబ్బులు మేము కడతాం, అంత డబ్బులు కడతానంటే సర్లే కట్ చేస్తాము, 200 నంబర్లు రాసుకుని రావయ్యా, డిసరేషన్ చేస్తే పోతుంది, అవన్నీ చెప్పే వాళ్ళతో డిస్కషన్ అవసరం లేదు. క్రమ కనెక్షన్ లెక్క ఉన్నాయి సార్. అదే సార్, అపరాధ రుసుము లేకుండా ఇష్టానుసారంగా బిగించేసారు కనెక్షన్, సగానికి సగం పైన రికార్డ్ లేదు. సర్వే కూడా చేస్తారు. ఎన్ని వచ్చినాయి బాబు ఏరియాలో? వచ్చేసి ఎంజీ కాలనీలో సార్ ప్రజెంట్ ఏం జరుగుతుందంటే సార్, అక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది లేవు సార్. ఇప్పుడు ఏమని చెప్పినాం కదా, వాటర్ ఉండి ట్యాక్స్ వచ్చేది, వాటర్ ఉండి కనెక్షన్ ఉండి ట్యాక్స్ రానట్టు, ఇవి ఖాళీ స్థలాలు ఉండి ట్యాక్స్ వచ్చేది, ఖాళీ స్థలాలు ఉండి ట్యాక్స్ వేయించారు. నెంబర్ 561 ఉంది కదా, ఇది చేయాలి. రెండోది, ఎవరే కానీ ఇలా కుళాయిలు లేకుండా 200 రూపాయలు కట్టేది వాళ్ళు, ఆ 200 వద్దులే, నీళ్ళు క్లోజ్ చేస్తాం ఒప్పుకుంటారా? మళ్ళీ నెలకు కట్టేది 200 రూపాయలు, ఎన్ని నీళ్ళు వేస్ట్ చేస్తారు? 150 కడుతున్నారు నెలకు. ఇట్లా నీళ్ళన్నీ కాలువలోనే వదులుతా పోతా ఉంటే ఎట్లయితుంది? ఏది ఎవరు బాబు సొత్తు కాదు, అర్థమవుతుంది. మనం లక్షల్లో కరెంటు బిల్లులు కట్టి ఆ నుంచి నీళ్లు తీసుకొని వస్తున్నాం, కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ అవుతుంది. ఇట్లా నీళ్ళు వేస్టేజ్ అవుతుందా? కాదు కదా. నువ్వు అమ్యూనిటీ సెక్రటరీస్ మీరేం చేయాలా? అలాంటివి ఏవైనా ఉంటే నోట్ డౌన్ రాసుకొని రావాలా, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. అదేవిధంగా ఈ రెగ్యులరైజ్ కూడా, ట్యాప్ కనెక్షన్స్ రెగ్యులరైజ్ చేసేది మొత్తం అన్నీ చేయాలా, లేదంటే ఎట్లా నడుస్తుంది? ఒక రోజు నీళ్లు రాలేకపోతానే నాకు 4 రోజులు రాలేదు, 5 రోజులు రాలేదు అంటారు. ఇట్లా నీళ్ళు వేస్ట్ చేసుకుంటూ పోతా అంటే ఎట్లా వస్తుంది? బీట్ ఆఫ్ నేను చెప్తున్నాను. హోమ్ గార్డు చెప్పినాడు, ఇంకో గార్డు చెప్పినాడు అనేది మనకు అనవసరమైన విషయం. యాజ్ పర్ రూల్ చేస్తున్నాడా లేదా, చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇవన్నీ రాళ్ళన్నీ ఇక్కడ ఎందుకు వేసినారమ్మా? ఏం కడుతున్నారు? ఏం కట్టలేదే. అయ్యో మేము లారీలు చూసుకుంటారులే కానీ నువ్వు రాళ్ళు చూసుకో, సరేనా? చూడు అసలు ఈ ఏరియాలో మొత్తం ట్యాప్ కనెక్షన్లు అన్నీ ఇట్లే ఉన్నాయి. ప్రతిదానికి కుళాయి పెట్టుకోమను, 50 రూపాయలతో అయిపోయే దాంట్లో
లేదంటే డిస్కనెక్ట్ చేస్తామని చెప్పండి గట్టిగా. అసలు బాధ్యత లేకుండా అవునమ్మా. బాగున్నామ్మా బాగా చెప్తాను ఎందుకని వెళ్ళిపోతే నువ్వేనా? నువ్వు పొలాలు బిగించుకోమంటే 200 కడతానని ఏమైనా చేసుకోవాలని చెప్తున్నావు. ఇదే అమ్యూనిటీ సెక్రటరీ గవర్నమెంట్ ఉద్యోగస్తునివి, ప్రభుత్వం నీకు జీతం చెల్లించాలంటే చెప్పండి పోతుంటే ఏం చదువుతానన్నా? ఏ స్కూలు? జీవానందనా? ఓపెన్ చేయలేదా ఇంకా స్కూలు? బాగా హాలిడేస్ ఎక్కువ ఇచ్చినారా? ఇతనేనా? ఇదిగో ముందుకు రా. వేస్ట్ చేస్తా ఉంటే నీళ్ళు వేస్ట్ చేయకూడదు అంటే నేను 2 కట్టాను బాధ్యతగా ఉండాలమ్మా. ఏదైనా కానీ వాడు చెప్పకూడదు, లేదంటే చేస్తున్నామంటే వేస్ట్ నీళ్లు వేస్ట్ కాదు. నీకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని వాడుకో, లేదంటే క్లోజ్ చేసేసి బిందులతో పట్టుకొని చూసుకోండి. ఎన్ని కావాలంటే డ్రమ్ములు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి. కానీ కాలంలో పోవడం వల్ల ఏముంటుంది చెప్పు? సహకరించాలా మీరంతా? ఎడ్యుకేట్ చేయాలా స్పీడ్గా పంపమంటా. పడిపోతా ఉండేది మ్యారేజ్ చేసుకున్నా ఇలాంటి తీసుకున్నావా? అవునా? ఊరికి పోవటం లేదా? ఏమైనా పోనావా? ఏం కనపడలేదు సార్. రామకృష్ణ మన దగ్గర అంత వ్యవస్థ ఉండకూడదు. వాళ్ళ దగ్గర లేదా? అప్పుడు చెప్తారు పట్టుకోవాలి. వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు రామకృష్ణ. అందుకే ఎంత ఫ్లో వస్తాయి. ఏంటి బా ఎన్ని వస్తాయి మీ దగ్గర? వాళ్ళు పెద్ద డైయింగ్ యూనిట్ అంటుంటే వస్తాయి. ఈ మొత్తం ఎంత ఎందుకు ఇంత పెట్టినారు? ఏం చేస్తున్నావు నువ్వు? పెట్టేసి కట్ చేపించేసేయండి. డమ్మి పెట్టి మనకి డమ్మి పెట్టండి. లేదు కొడతా అన్నారు. అది కొడితే చేస్తాడు. 15 రూపాయలు. డోర్ నెంబర్ రాసేసి తీసేసేమ్మా. చూడు దిబ్బ తీసేయండి అమ్మా. నువ్వు అది కొలాయి దిగి టైం అయిపోయింది, పని చేయబోయా ఊరికి అక్కడ.
మీటింగ్లో కూర్చున్నావు రామకృష్ణ అంజన్ ఇంటి దగ్గర ఏం పెట్టినావు అంజన్ ఇంటి దగ్గర ఏం పెట్టినావు సరే చెప్పలేదా అంటే వాడు ఏదో చేసిపోయినాడు దీని వరకు చేసినాడు ఏమంటారంటే ఈ జంగిల్ క్లియరెన్స్ అన్న చూపించేసి ప్లాంటేషన్ ఉన్నాయా బతికాయా చెప్తాను బతికినాయా ఎన్ని రోజులు వచ్చినారు ఇక్కడ ఎన్ని రోజుల కింద ఆటోలు ఇక్కడ ఎందుకు వేస్తాయి ఆటోలు ఇక్కడ వేసేదన్నా అవును చెత్త ఆటోలే వెహికల్ కన్నా ఇవ్వాలి లేదా బెంచ్ కన్నా ఇవ్వాలి దగ్గర ఉందని ఇక్కడ పాయింట్ పాల డైరీ దగ్గర ఒకటి పెట్టాను వాళ్ళు ఒక 4-5 సార్లు ఫుల్ అవుతాయి సార్ వచ్చినప్పుడు అంటే ఇట్లా బయట బహిరంగంగా వేసే బదులు వేసి మళ్ళీ ఎత్తుకోవడం అనేది లేకుండా నువ్వు తోలేసే సమస్య కాదప్ప అంటే డబుల్ పని అవుతుంది కదా అని ఈడ పెద్ద డ్రమ్స్ అన్న పెట్టండి అంతే కదా స్టీల్ వేవ్ ఇంకో 16 కూడా పెట్టాము అంటే అప్పుడు డంపర్ అదే రావాల్సి వస్తుంది సార్ డంపర్ ప్లేస్ కాంపాక్టర్ కావాలి వస్తుంది కంపేర్ చేస్తే రోడ్డు కూడా బాగానే ఉంది అనుకుంది కానీ ఈ ట్రాక్టర్స్ మళ్ళీ మీరు అలొకేట్ చేసుకునేందుకు పోనీ మీరు ఇక్కడ ఇదంతా ఎక్కడ వేస్తున్నారు ట్రాక్టర్లో పోతున్నాయా కంపోస్ట్ యార్డ్కి అదే రోడ్ ఇప్పుడైతే సేల్ చేస్తాను ఇదే సగం న్యూసెన్స్ వాల్యూస్ ఇది రోడ్డు ఇంత ఎడల్పు లేకుండా మనం ట్యాంక్ కార్డు సపరేట్ చేసేస్తే అడగాడు మధ్యలో ఇడిచి పెడితే చెప్తున్నాను సార్ దీని దగ్గర కాకుండా సార్ కొద్దిగా పక్కకి ఇచ్చి మన ట్యాంక్ సపరేట్ చేసేసుకొని వాట్సాప్ ఆడ పక్కన కావాలంటే రోడ్డు చేసుకున్నప్పుడు మెయిన్ దానికంటే ఇదే ఉన్నీలేండి రెండు సపరేట్గా అయిపోతుంది అంటే అది అంత వేస్ట్ వేస్ట్ కావాలంటే వాట్సాప్ ఇక్కడ వేసుకోకుండా ఆటోలు ఇటు నుంచి నియర్ 1/2 కిలోమీటర్ అంతే అక్కడ వేసేట్టుగానే పెట్టేద్దాం బిన్స్ పెట్టిస్తాం బిన్స్ కాంపాక్టర్ వస్తుంది ఇప్పుడు ఎల్సీపీపురంలో 2 సచివాలయాలు ఉన్నాయా వెంకటేశ్వర వార్డు ఒకటి వస్తుంది ఈ వార్డు ఒకటి వస్తుంది 5 మేడం వెంకటేశ్వర వార్డు వెంకటేశ్వర వార్డు సపరేట్ ఈ వార్డు ఎందుకు వచ్చింది ఒకటి 2 వార్డులు సచివాలయానికి ప్రపోజల్ అడగలేదా కొత్త సచివాలయానికి అంటే 45 పెడితే నాకు అయిపోతుంది కదా నీకు రాసినారమ్మా జగనన్న తోడు చదివేదా రాసినారా నీకు
వినయ్ వినయ్ నలభై ఆల్మోస్ట్ మొన్న చేసినప్పటికీ అది 4,000 అట్లా వచ్చినాయి 30 ఆ కాలనీలు అటువైపు పెరిగినా ఇవి జరిగినా కానీ అవసరం పెరిగిపోతాయి. ఇప్పుడు కోకల్లాయపల్లిది రూరల్ కింద ఎందుకు ఉంటాయి గవర్నమెంట్ కలపాలంటే ఆ కాలేజీలు కూడా అప్పుడు కూడా ఇంద్రమ్మ కాలు మనం ఎందుకంటే దాంట్లో ఆయిల్ ఎక్కువ రూరల్ ఏవడ్సే కానీ మనం అర్బన్లోకి మెర్జర్ చేసుకోవాలి, పంచాయతీ చేసి పెట్టేసుకొని మెర్జర్ చేసుకోవాలి. అవసరం ఉందా వాటర్ డిమాండ్ ఉందా? కాదు వస్తాను లేక ఎందుకు రాలేదు అక్కడ స్లో హిందీ కాలేజ్ అవును మొన్న సర్వే చేసినారే హిందీ కాలేజ్ మనం చేసి మీకు ఇచ్చినాం కదా ఫామ్ 1 అని వాలంటీర్స్ వెరిఫై చేశారు. మన విఆర్ఓలు వీళ్ళందరూ కలిసి ఒకటి వెరిఫై చేయమన్నాం కదా సార్ అది చేసాం సార్ కంప్లీట్ ఎక్సెల్ కూడా చేసాం. ఎక్సెల్ కూడా చేసినామా? ఏమొచ్చింది దాంట్లో? ఇక్కడ కాళేశ్వరాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఆ కింద పోతే కాళేశ్వరాలు కింద కాళేశ్వరాలు పట్టాలు ఎక్కువ ఉన్నాయి. సో పోతున్నాయపల్లి పాతవి కొత్తవి అన్నీ ఇచ్చారా మీకు? అన్నీ ఇచ్చాం. ఏం చేస్తారు? వాళ్ళకి మేలు చేయాలనేది. కొంతమంది కొనడము ఇట్లాంటివి చేసినారు, వాళ్ళ పేరు మీద మన పట్టా ఇప్పించాలనేది మన ఆలోచన. వాళ్ళ ఆలోచన ఏంటంటే మీరు తీసుకుపోయి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఏం చేస్తారు? రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంతమంది మేలు చేసేటట్లనే చూస్తారు తప్ప అదే చెడు చేయాలని ఎందుకు చూస్తారు? రామకేశ్ అన్న మళ్ళీ మనం బీఆర్ఓలు మళ్ళీ బీఆర్ఓలు అందరూ ఖాళీ పడతారు కదా.
అంటే మనమంటే మనము స్పేస్ని తగ్గించినట్టు మట్టి దిబ్బలు మనం వచ్చినప్పుడు అన్నీ చేసి అన్నీ చేసినారు మళ్ళీ అయినా తర్వాత మళ్ళీ అలా ఇప్పుడు ఎంత సుమారు ఖర్చు పెట్టి సుమారు అన్నీ చేస్తారు ఇంకా రెగ్యులర్గా వీళ్ళ మీద పెనాల్టీస్ ఇన్వాల్వ్ చేస్తారు రాక్స్ అంటారు అమ్యూనిటీస్ వీళ్ళంతా లేకపోతే ఇది కాదండి రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోకపోతే మనం ఎంత చేసినా ఏం చేసినా కానీ వాళ్ళు కన్నా కాకపోతే మనం ఎంత ప్రభుత్వం కానీ ఇంకోరు కానీ డబ్బులు పెడతారు పబ్లిక్ అవేర్నెస్ ఉంటుందా వేలు ఖర్చు చేస్తాయి काट मिलता है कितने मिल रहे हैं क्या काम होता है अरे मटेरियल कितना मिल रहा है हर दिन के लिए कितना मिल रहा है 500 600 कितने जने हैं यहाँ नहीं हमारे कलकत्ता वाले टोटल 100 के बराबर यहाँ बोल रहे तो 100 यहाँ बोल रहे 100 तुम्हारे गाँव का कलकत्ता में बंगाल में गाँव का नाम क्या है उलबेड़िया ఏం కదమ్మా బాగున్నావా ఎంత ఎంత వచ్చిందా ఇచ్చుకున్నారు మన ఇంటికి వచ్చి పక్కన బాగా నడుస్తానయా తీసేసినావా లేదుగానే అడిగిపోయినారప్పా మన కరోనాకి వెళ్ళిపోయారా ఎవరు పోయినారు సార్ కమిషనర్ సార్ ఏ ఊళ్ళో పోయినారు ముందు నుంచి కరెక్ట్ తీసేసి కరెక్ట్ గిట్టుకోక తీసేసి అర్థం కదా గిట్టుకోక తీసేసి గిట్టుబాటు కాలేదా హ్యాండ్లూము టీఎల్ పెట్టినావా లేదు ఇబ్బంది ఉందే ఇక నేను డివైడ్ చేసి వాడికి ఇవన్నీ ఓపెన్ ఉంటుంది లేకుంటే అన్ని డివైడ్ చేసుకొని వాడికి ఇచ్చుకొని పైన మాట్లాడాలి మంగళ గిట్టుబాటు కాకపోవడం ఏముంది ఈ 15,000 చీరలన్నీ పవర్ రూమ్ కూడా కొట్టేస్తారు మరి మీ బాబా ఏం చేస్తున్నాడు ఎస్ఎం బాబా రిటైల్ పెట్టినావా కొడుకుని అంగట్లో కూర్చోబెట్టా ఉంటాం కదా మళ్ళీ ఏం చేస్తావు క్లియర్గా తీసుకుంటావా నీ కొడుకు ఇంకా అప్పచెప్పిన తర్వాత నువ్వు ఖాళీ అయినావు నుంచి మీరు సచివాలయం దగ్గర ఉంటారు అవునయ్యా వీళ్ళేది సంబంధం వీళ్ళేది ఒక ఎదురు బండికి 1100 1200 వసూలు చేసేసి ఏం 900 రూపాయలు ఎందుకు ఉంటుంది
1200 ఉంది. ఏదో 600 500 అయితే ఏమైతే దాంట్లో అయ్యే ఖర్చు ఏమిటో మేసే కదా చెప్పు. మీ ఇష్టం. 1100 అది కాదు కదా. మనము పేదోళ్ళు కదా, దాన్ని విపరీతంగా వసూలు చేసుకుంటే ఎట్లా వీళ్ళు చెప్పడం లేదు. నేను అడిగితే వస్తుంది అని అన్నాను. లేరా ఎందుకు రాలేదా? ఇంట్లో ఎవరికన్నా వస్తుంది కమిషన్ పెన్షన్ ఎందుకు నా రామకృష్ణ ఒక్క అడుగు రోజు దూరం పోతే అందరూ నా రామకృష్ణ చికెన్ సెంటర్ పోతారు. మీ వాళ్ళకు కూడా రావటం లేదా పెన్షన్? ఎందుకు? 35 ఏళ్ళు ఎట్లుంటుంది? ఆధార్ కార్డు తప్పు ఉందండి. ఆధార్ అప్డేట్ ఇప్పుడు మళ్ళీ మార్పించుకున్నావా ఆధార్లో? ఎందుకు మార్పించలేదు? అదన్నా పంపండి. ఆధార్ కార్డులో వేరే కార్డు రేషన్ కార్డు అయితే రేషన్ కార్డు దాంట్లో కూడా అంతే. కొత్త రేషన్ కార్డు డెవలప్ చేసేటప్పుడన్నా దాంట్లో వయసు మార్చొచ్చు కదా, మార్చట్లేదా? ఆటోమేటిక్ చేసేది కదా. ఈవెన్ పెన్షన్ కానీ ఆధార్ బేస్గా తీసుకుంటాం. ఒక పని చేయండి, డాక్టర్ సర్టిఫికేట్ ఏం చేసుకోవాలి 50 60 తీసుకొని చేసి ఆధార్లో చేయాలి. మనం చెప్పడం కాదు, మనమే చేయించాలి వాళ్ళకి, మనమే చేయించాలి. ఒకటి నేను చెప్పేది చేనేత కార్మికులు మొత్తం చేస్తుంది, చేనేత పెన్షన్ వస్తుంది. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ఎవరు మనీ వాలంటీర్ ఎవరు? ఎందుకు రాలేదు? అవును, అదేనే ఉండొచ్చు. ఇవి మొత్తం నేస్తుంది కదా. మరి అట్లాంటప్పుడు ఇవ్వచ్చు కదా. ఇవి మొత్తం నేస్తుందంట. మన చేనేత దాంట్లో పెట్టి దొంగ వస్తున్నాయి. ఇవి ఒరిజినల్ ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు వీళ్ళు ఏమైనా చేనేత కార్డు రావచ్చు, ఇవి రావచ్చు, దొంగ ఉండొచ్చు, అవన్నీ కాదు. ప్రాక్టికల్గా మన వాలంటీర్ చూసినాడా సెక్రటరీ దాన్ని సర్టిఫై చేస్తే చాలా ఇచ్చేసింది. అంటే దొంగ ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు. ఇక్కడ వాలంటీర్తో పాటు సెక్రటరీని కూడా ఇద్దరిని జవాబుదారితనం పెట్టండి. ఇద్దరు జవాబుదారితనం ఉన్నప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే మాత్రం ఇవ్వండి. ఒకవేళ దొంగ అంటే వాళ్ళకి చెప్పిద్దాం, నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పేసి రిజెక్ట్ చేయండి. ఎందుకంటే మొత్తం అన్నింటినీ మనం హోల్డ్ చేయడం కూడా బాగుండదు కదా. ఎవడో ఒకరిద్దరు చేసిన తప్పుదారు. ఇప్పుడు నీది ఆధార్ కార్డు ఉంది, నీ వయసు తప్పు ఉంది, కానీ ఏం చేసినారు కొంతమంది తక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా ఆధార్ కార్డులో పెట్టినారు. అవన్నీ దొంగ విధి వెళ్ళినాయి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. అట్లాంటి వల్ల నీలాంటి వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళకు మిస్ అయిపోతుంది. అర్థమవుతుందా? అందుకని మరి నేను చేపిస్తాను. మరి ఆధార్ కార్డులకి నేను ఏజ్ సర్టిఫికేషన్ చేపిస్తాను. సరేనమ్మా? అట్లా పోయినావా ముందర? ఎవరు ఈ రాళ్ళు ఇట్లా పెట్టినారు? చెట్టు కోసం ఫస్ట్ చెట్టు బతుకుతుందో లేదో మంచి వస్తాడు. చెట్ల కోసం గోడ కడతా మీరు. మా చేతులు పైపే పోయిందంట అదే, పెద్ద పైపే పోయిందంట. మటన్ పెట్టి క్లోజ్ చేసి రౌండ్ పెట్టి ఓపెన్ చేస్తారు సార్. ఈరోజు చెక్కింగ్ చేసి నీళ్ళు, ఎందుకంటే మళ్ళీ దానివల్ల కంటామినేట్ అవుతాడు వాటర్. బాగున్నామా?
ఎట్లా అదే ఇది కాదు కదా వాళ్ళ వాళ్ళది స్పీడ్ బ్రేకర్లు ఎందుకు మనం ఇచ్చినామో వాళ్ళు ఇచ్చినారా ఎందుకు ఏ పర్పస్ మీద నారాజు ఈ రాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్ని కూడా ఎన్ని రోడ్లకంతా ఒక చెట్టు పెట్టడానికి ఆ రాళ్ళు పెడతారా ఏదైనా యాక్సిడెంట్ చేస్తే మనుషులు కొత్త పెన్షన్లు ఫస్ట్ మంత్లో వచ్చిన నెంబర్ కమింగ్ డౌన్ మనకు ఈ ఏరియాలో గ్రీనరీలో పార్క్ ఎప్పుడో అయిపోయినాయి మన ఉన్నప్పుడు అన్ని టికెట్ అవన్నీ ఉండదు వినయ్ క్యాబ్ తప్ప ఎవరు రాని టాయిలెట్స్ అవన్నీ మనం ముందు కట్టించాడు సచివాలయం కోసం కట్టించినట్టేనా ఎందుకు లేదండి అడుగుతున్నాను సెక్రటరీస్ అంతా ఇటువైపు రండి వాలంటీర్స్ వాలంటీర్స్ ఇటువైపు రండి ఎంతమంది వాలంటీర్స్ ఉండేది కొద్దిగా వెనక్కి పోయినా అట్లే ఎందుకు రండమ్మా స్టాఫ్ ఎవరు లోన్కి రమ్మని అందరినీ ప్లీజ్ బీ క్వైట్ మనం వచ్చే డిఫరెంట్ బెనిఫిషియర్స్ ఈ సచివాలయం దగ్గర రోడ్లో పెడుతున్నాం అంటే ఇలా ఇది కంప్లీట్ వచ్చి సోషల్ ఆడిట్ కోసం ఈ సచివాలయంలో 590 పెన్షన్ మీ నోట్స్ ఏది పెట్టారు దానిల కింద ఇట్లా ఇంతమందికి మేము ఆసరా కింద ఇచ్చాము చేయూత కింద ఇచ్చాము నేస్తం కింద ఇచ్చాము దీని లెక్కన చెప్పేసి ఒక అబ్స్ట్రాక్ట్ అంటే ఈ సచివాలయం ఎంత అసెట్ పంచుకోవాలని డబ్బులు ఇస్తున్నాము పెరుగుతుంటాయి కదా నెంబర్ టోటల్ 596 పెన్షన్స్ ఇస్తున్నాము ఇంకా ఇప్పుడు డిమాండ్ ఏమైనా వచ్చిందమ్మా పెన్షన్లు కావాలి అనేది ఒకరు మాట్లాడారు అంటే అర్హత కలిగిన వాళ్ళ మగ్గం చేస్తున్న వాళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇప్పుడు అలాంటివి ఏవైనా ఉంటే మీ అడ్మిన్ వాలంటీర్ ఇద్దరు ఆథరైజ్ చేయాలి అర్థమవుతుందా ఎందుకు దానిలో నిలబెట్టినారు అంటే ఈ దొంగ చేనేత పెన్షన్లు పెట్టుకుంటున్నారు అనే ఉద్దేశంతో అవన్నీ నిలబెట్టడం జరిగింది సో దానిలో మీ వాలంటీరు మీ అడ్మిన్ ఇద్దరు కన్నా సో వెల్ఫేర్ ఇద్దరు చేయాలి ఏదైనా తప్పులు ఉన్నాయనుకో యాక్షన్ బి టేకెన్ నాకు పోతా ఉంటాయి అర్థమవుతుందా ఇద్దరి మీద చర్యలు తీసుకుంటాం ఇంకా ఏమున్నాయి సదరన్ నిన్న నుంచి ఓపెన్ చేసినారు కదా సో
సో మీరు వాళ్ళు ఇక్కడికి వచ్చేది కాదు, ఆల్రెడీ మీకు సమస్య తెలిసిందే. చాలామంది ముసలోళ్ళు అడిగినప్పుడల్లా, పెన్షన్లు అడిగినప్పుడల్లా మీరు చెప్తూ ఉంటారు, మా సదరన్ ఓపెన్ కాలేదు, దానిలో కోసం మేము ఇంకా కొద్దిగా టైం కావాలి. ఇప్పుడు ఓపెన్ అయింది. సో మీకు ఆల్రెడీ మీరు లిస్ట్ అవుట్ ఎంతమందిని తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఆటోమేటిక్గా పోయి ఎన్రోల్ చేయాలి. అర్థమవుతుందా? ఎవ్వరే కానీ సదరంలో మిస్ అయినదంటూ ఉండకూడదు. ఈ మంత్ అయిపోయిన తర్వాత నేను తిరుగుతున్నప్పుడు ఎక్కడే కానీ నాకు వికలాంగుల పెన్షన్ రాలేదు అనేది నా దగ్గర ఎక్కడే కానీ కంప్లైంట్ రాకూడదు. అర్థమవుతుంది కదా? మేక్ షూర్ దట్ ఎక్కడే కానీ, ఎందుకంటే ఓపెన్ అయింది 3 days ఉంటుందా? ఫస్ట్ నుంచి అదే ఓపెన్ కాదు, 3 days 4 days ఓపెన్ అంతే. కంటిన్యూస్ వెరిఫై చేయండి. మీరు ఏమన్నపాటు ఉండద్దండి. నాకు తెలిసి అయితే నెలలో 3 రోజులు ఓపెన్ అయ్యేటట్టు పెట్టినాను. హాస్పిటల్ వారానికి ఒక రోజు కేటగిరీ జాగ్రత్తగా చూసుకొని ఆ కేటగిరీ ఆ హాస్పిటల్ కూడా మ్యాచ్ చేసుకొని చేయాలి. మళ్ళీ నువ్వు హాస్పిటల్ లేని కేటగిరీ బుక్ చేస్తే మళ్ళీ బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది. తెలియదు వాళ్ళకి ఉండొచ్చు. బేసిక్గా ఇంతకుముందు అంతా సదరన్ సర్టిఫికేట్ ఇచ్చేది అనంతపురే కాబట్టి అందరూ అనంతపురం కావాలి అని అడుగుతారు. సో ఇన్ఫార్మ్ టు ఆల్ ద సెక్రటరీస్ కూడా అందరినీ ధర్మవరంకే పెట్టుకోండి. గురువారం ఒక రోజు అయినా కానీ దగ్గరే ఉంటుంది. ఈ వారం కాకుండా వచ్చే వారానికి వెళ్తాను, ఆ స్లాట్ ఇచ్చాను. సో మేక్ ష్యూర్ దట్ అది ఇబ్బంది లేకుండా చూసుకోండి, సరేనా? ఎవరే కానీ మిస్ కాకూడదు. అంటే 2 కేటగిరీస్ ఉన్నాయి. దీంట్లో పారాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా చేస్తున్నారు? ప్యారలైజ్ అయిన వాళ్ళకి 5,000 ఇస్తాం కదా, వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కూడా ఈ స్టార్ట్ ఐ అండర్స్టాండ్, కానీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కాదన్నా, నా ఆధార్ లింక్ అడుగుతాను అన్న, ఫోన్ నెంబర్. అది కాదులే ఉన్నాము సదరం, అది కాదులే ఉన్నా. ఇప్పుడు హాస్పిటల్లో ఒకటి పడిపోయినాడు, బెడ్ మీద ఇంట్లో పడిపోయినాడు, ఎనికి ఒక ఇంట్లో ఒక బెడ్ మీద బెడ్ రిటర్న్ ఉన్న దానికి మన డబ్బులు ఏ విధంగా ఇవ్వగలుగుతాం చెప్పండి. అవును, కిడ్నీ పేషెంట్కి అయితే 15,000. అది పేషెంట్ హాస్పిటల్ ఎక్కడైతే ట్రీట్ చేసుకుంటున్నాడు సార్, ఆ హాస్పిటల్ వాళ్ళ ద్వారా అది సార్ కిడ్నీ పేషెంట్కు డయాలసిస్ సెంటర్ పోతాడు కాబట్టి 10,000 అక్కడి నుంచి కావాలి. కానీ ఎన్నో ఏళ్ళుగా నుంచి, లేకుంటే ఒక 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా నుంచి వాడు బెడ్ రిటర్న్ అయినాడు. వాడు ఇప్పుడు హాస్పిటల్ పోతే హాస్పిటల్ ఏం సర్టిఫికేట్ చేస్తుంది, హాస్పిటల్ ఏం ఎంట్రోల్ చేస్తారు? మనం ఇస్తున్నాం కదా ఇక్కడ 5,000, కొంతమంది కానీ ఇచ్చినాం కదా. వాళ్ళకి ఏ విధంగా మీకు రిఫ్లెక్ట్ అయింది? డిఎంహెచ్ఓ నుంచి డైరెక్ట్గా డిఎంహెచ్ఓ నుంచి రిఫ్లెక్ట్ అయింది మీరు చేసినది. లేదంటే ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్ కానీ వీళ్ళు అప్లికేషన్ తీసుకుని డాక్టర్ కన్సల్ట్ చేస్తే కన్సల్ట్ నుంచి డిఎంహెచ్ఓకి పోతుంది. మీకేం చెప్పినా చెప్పి దీనిలో మీద ఎక్సెప్షన్ అక్కడే ఉంది మాట్లాడు, అక్కడే ఉంది పెట్టుకోమ్మా, పెట్టుకో. వాళ్ళు డిఎంహెచ్ఓ హాస్పిటల్కి కన్సల్ట్ సదరం గురించి అవును, వాళ్ళు ఎట్లా కన్సల్ట్ అవుతారు? వాళ్ళ బాడీకి డెడ్ బాడీ బెడ్ రిటర్న్ కానీ ఎత్తుకొని పోయి డిఎంహెచ్ టేబుల్ మీద పెడతారా? మళ్ళీ వాళ్ళ అటెండరే తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెట్టాలా అంటనా? డిఎంహెచ్ఓ ఇది అడ్మిన్ వర్క్ చేస్తుంటాడు. ఏదో హాస్పిటల్ వాళ్ళకి పంపిస్తేనే అది ఫార్వర్డ్ చేసేవాడు. ఏ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్కే పంపించాలి కదా, అవునా కదా? మరి నాకు క్లియర్గా చెప్పాలి కదా. డిఎంహెచ్ఓ టేబుల్ మీద పోయి పెడతారా వీళ్ళు ఏమన్నా? హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చా, లేదంటే సదరంలో ఎంట్రీ చేయాలి? లేదు, అవసరం లేదన్న. దానికి డైరెక్ట్ తీసుకొని పోయి డాక్టర్ కన్సల్ట్ డాక్టర్ ఇచ్చేసినమ్మా, డైరెక్ట్ తీసుకొని వచ్చినా. వీళ్ళకి సంబంధం లేదనేది. కన్సల్ట్ డాక్టర్ మాత్రమే డైరెక్ట్ డిఎంహెచ్ఓకి పంపిస్తారు. కన్సల్ట్ డాక్టర్ డిఎంహెచ్ఓ పంపిస్తాను అంతేనా? వీళ్ళు ఎవరెవరో డాక్టర్ కన్సల్ట్ కావాలా? వాళ్ళ
అలాట్ చేయండి. ఒక చోట ఇలాంటి తప్పులు జరిగినాయని ఎఫ్ఐఆర్ మనమే అలాట్ చేస్తాం. ఆ విధంగా ఎవరికైతే వచ్చిందో కంప్లీట్ దాని చరిత్ర అంతా మనం ఎట్లా వచ్చింది, సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది, ఎవడు దొంగ లాట్ కంప్లైంట్ అది ఆపేయండి. ముందు ఎంక్వైరీ కేసు రిజిస్టర్ చేయండి. ఎట్లా ఇస్తారు ఇట్లా ఒకటి రెండు ఇలాంటివి చేస్తేనే మిగతా వాళ్ళందరికీ భయం ఉంటుంది. లేదంటే ఇప్పుడు మీరు కనుక్కున్నారు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే అతను ఒక ఎంప్లాయీ, ఒక వాలంటీర్. పెరాలసిస్ అయిపోయింది, సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చినారు? గవర్నమెంట్ హాస్పిటల్లో ఆధార్ డీటెయిల్స్ ఎట్లా వచ్చినాయి, ఫోటోస్ ఎట్లా వచ్చినాయి, మన మొహం ఎట్లా పంపించినారు? సో సమ్మన్ హ్యాస్ బి కొలైడ్ అయింది అలా. సో ఈరోజు ఎఫ్ఐఆర్ రైజ్ చేయండి, కంప్లైంట్ ఇవ్వండి. అంటే మీది కరోనాకు తిరుగుతున్నారమ్మా? మీరు కూడా ఇప్పుడు ఎన్ని ఉన్నాయమ్మా మన ఏరియాలో? ఇప్పుడు యాక్టివ్ 3 కేసెస్. వాళ్ళను హోమ్ ఐసోలేషన్లో పెట్టారా? వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా తీసారా? అంటే ఇవి కాకుండా సీజనల్ డిసీజెస్ ఏమైనా వచ్చినాయా ఇప్పుడు? ఏమొస్తున్నాయి? మలేరియా, డెంగ్యూ. ఏదైనా పర్టికులర్ ఏరియాలో ఏమైనా జ్వరాలు ఎక్కువగా వచ్చినట్టు ఏమైనా తెలిసినాయమ్మా మీకు? వాలంటీర్స్ ఆమె ఎవరు? ఆశా వర్కరా? దీనికి ఈ సచివాలయానికేనా? మీకు ఎక్కడైనా కానీ పర్టికులర్గా అంటే అర్బన్ హెల్త్ సెంటర్కి సంబంధించి మీరు మీ అర్బన్ హెల్త్ సెంటర్ ఎక్కడ? ఇంద్రమ్మ కాలనీలో కదా. ఓకే. అంటే మీకు ఎక్కడైనా కానీ ఒక ఏరియాలోనే డెంగ్యూ కానీ మాట్లాడదానమ్మా, ఒక ఏరియాలో మలేరియా కానీ లేకుంటే టైఫాయిడ్ కానీ అలాంటిది ఏమైనా వచ్చినట్టు ఏమన్నా మీరు ఐడెంటిఫై చేసినారా? కేసులు ఉన్నాయంటాను కదా మా అమ్మ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, మలేరియా ఒక చుట్టూ 4 ఇళ్ళకి 5 ఇళ్ళకి వచ్చినాయి అనుకో సపోజ్. అంటే ఆ ప్రాంతంలో దోమల బెడత ఎక్కువగా ఉండదు. వాడు ఆయిల్ బాల్స్ వేయడమో ఇంకో ట్రీట్మెంట్ చేయొచ్చు. అదే ఒక పద్ధతిలో ఒక ప్రాంతంలో అందరికీ టైఫాయిడ్ ఫీవర్స్ అలా వస్తున్నాయి అనుకోండి, అంటే ఆడ మేము ఇచ్చే వాటర్లో ఏదైనా కంటామినేటెడ్ వాటర్ ఉండడమో లేకుంటే అలాంటిది ఏదైనా జరుగుతుంటే కాబట్టి వేడి చేసి తాగమని చెప్పడము అలాంటివి చేయడానికి అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు గతంలో తిరిగేటప్పుడు ఎలాగైతే ఒక ప్రాంతంలో అందరికీ ఆ చుట్టుపక్కల ఇళ్ళలో కరోనా వచ్చింది అని ఎందుకు చెప్తున్నారు? ఒకడొకడు అందరు కూర్చొని మాట్లాడుంటాడు, ఎవరు చేసింటారు కాబట్టి కరోనా వచ్చింటుందని చెప్పింది. ద సేమ్ వే ఈ సీజనల్ డిసీజెస్ కూడా అలాగే ఉంటాయి. అర్థమవుతుందా? సో మీరు వాలంటీర్స్ మీకు తెలిసి ఒక నా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ ఇలా వచ్చినాయి, మలేరియా వచ్చినట్టే అక్కడ వాటర్ స్టాగ్నేటెడ్ వాటర్ ఉండడము వచ్చే దోమల వల్లే. ఎలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎందుకు వస్తుంటే స్టాగ్నేటెడ్ వాటర్ ఉండడం, దానికి ఏదైనా ట్రీట్ చేయడానికి మనం ఉంటుంది. అమ్యూనిటీస్ ఎక్కడ? అమ్యూనిటీ సెక్రటరీ ఉంటాయి కదా. యాడికి వెళ్ళాడు? పెట్టే ఇంకా ఇవ్వలేదు శాంక్షన్స్ అన్నింటి. యాడిపెట్టో ఇటు కూర్చుంటే మేము ఎక్కడే కానీ నీకు చేతులు లాగా తిరిగేది కాదు. యూ హ్యాడ్ టు బి క్లస్టర్ లిమిట్స్లోనే ఆడో చోటు తిరుగుతుండాలి. ఇంకా లేదంటే మీకు అందరికి జీపీఎస్ ట్రాకింగ్ పెడతాను చెప్తాను. లారీలకు బట్టలకు పెట్టినట్టు యాడికి పోతున్నారు, యాడికి తిరుగుతున్నారు అని చెప్పేసి ఉండాలా లేదా? అదే చిన్న వయసులో నీకు అంత బతకం అయితే ఎట్లయితే ఎక్కడే కానీ కాలువల దగ్గర కానీ వాటర్ స్టాగ్నేటెడ్ ఉంటే కానీ ఎక్కడే కానీ ఉండకూడదు. ఈ సీజనల్ డిసీజెస్ వచ్చే కాలం అర్థమవుతుందా? అది ఎక్కడే కానీ వాటర్ కూడా వేస్ట్ కాకూడదు. చెప్తున్నాను కదా, ఎక్కడైనా కానీ నువ్వు 200 కట్టినాడు అంటే ఏంటంటే వద్దనుకుంటే క్లోజ్ చేసేస్తాం. 200 కట్టాం కదా అని ఇష్టానుసారం ఊరంతా నీకెంత మాత్రం అంతా తీసుకోవాలి. అర్థమవుతుందా? లేకుండా అక్కడ వేస్ట్ చేస్తాడు వాళ్ళందరూ మీటర్లు వేస్తాం. మీటర్లు అయితే ఇలా కట్టాల్సి వస్తుంది 1000-2000. అప్పుడు తెలుస్తుంది నీకు యొక్క విలువ అనేది. అర్థమవుతుందా? బ్యాక్గ్రౌండ్ ఏమి ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఎక్కడ చేసినావు? సో ఎక్కడే కానీ ఈ సీజనల్ టైంలో వాటర్ స్టాగ్నేట్ అనేది ఉండనే ఉండకూడదు.
అంటే శానిటరీ సెక్రటరీ ఎక్కడ మ్యారేజ్ అన్నారు కదా, మీరు కూడా ఎక్కడైనా కానీ అలా అంటే ఆయిల్ బాల్స్ వేయడము ఇలాంటివన్నీ చర్యలు తీసుకోవాలి. ఇంత సిస్టమ్ పెట్టి వచ్చేసి ఈరోజు 10 మంది చేయాల్సిన చోట మేము 700 మందితో చేస్తున్నాం. దాస్ట్ మేము మోర్ డీసెంట్రలైజ్ చేసినాం. సో ఏదైనా కానీ ఇట్లా పిక్ అండ్ చూసి అడుగుతాను ఆ ఇంట్లో ఏమైంది అంటే ఇమీడియట్గా చెప్పేయాలి సమస్య. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు. 1 year అయిపోయింది. విల్ బి ఐఎమ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలా, అర్థమవుతుందమ్మా. ఎస్పెషల్లీ వాలంటీర్స్ పీపుల్. సో హూ ఇస్ ద ప్లానింగ్ సెక్రటరీ? ప్లానింగ్ అప్రూవ్స్ పంపించేది ఈ నుంచే కదా, సచివాలయం నుంచే కదా. మళ్ళీ యాడ్ అయితేనేముంది, ఎక్కడే కానీ నీ క్లస్టర్లో సంబంధించి ఎన్ని ఇల్లు కడుతున్నా కానీ, వీళ్ళకి ఒక 10 ఇల్లు కడుతున్నారు అనుకోండి, వాళ్ళకి ప్లాన్ వచ్చిందా లేదా చూడాలి ఫస్ట్. అర్థమవుతుందా? ప్లాన్ లేకుంటే నువ్వు స్టార్ట్ చేయకూడదు. ప్లాన్ ఖచ్చితంగా వచ్చేంత వరకు పెట్టినాము వస్తుందని కాదు, ప్లాన్ వస్తేనే కట్టాలా. ఎందుకంటే మాకు వచ్చిన ప్లాన్స్ అన్ని ఇమీడియట్గా డిస్పోజల్ చేస్తున్నాం, ఒక విషయం. రెండోది, అది అయిపోతానే యాజ్ పర్ ప్లాన్ కడుతున్నాడా లేదా. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డీవియేషన్. ఎక్కడ డీవియేషన్ జరిగినా కానీ, రోడ్డు మీదకి వచ్చినా దీనికి వచ్చినా వాళ్ళ ఇంటర్నల్గా ఏమైనా ఉంటాయి డీవియేషన్స్, దట్స్ నెగ్లిజిబుల్. కానీ బయటికి వాడు తీసుకున్న ప్లింత్ ఏరియాలో కానీ రోడ్డు మీదకి రావడం కానీ ఇలాంటివి ఎక్కడే కానీ జరగకూడదు. లోపల ఎఫ్ఐఆర్ చేసుకొని మాకు ఇబ్బందిగా, అర్థమవుతుందా. బయటికి మాత్రం 1 ఇంచు కలిగినా కానీ యూల్ బి చార్జ్, అర్థమవుతుందా. ఎక్కడే కానీ ఉండకూడదు, నీ మీదే చార్జ్ మేము తీస్తాం. అంటే కట్టేటప్పుడు కూడా ఎవ్రీ ఫేస్లో కూడా వాళ్ళు డీవియేట్ అవుతున్నారా లేదా అనేది నువ్వు గమనిస్తూనే ఉండాలి. 10 ఇళ్ళు ఉంటాయి, నీకేం పని ఉంటుందయా? ఇంకా 10 ఇళ్ళు చెక్ చేసుకోలేవా? డైలీ ఒకసారి వేదాలు పనులు చేసేటప్పుడు చూసుకోగలుగుతావు కదా. చూసుకున్నప్పుడు మళ్ళీ ఎక్కడైనా కానీ మా దృష్టికి వచ్చి ఇంకో చోట కరప్ట్ ప్రాక్టీస్ జరిగినట్టు కానీ ఎక్కడ తేలినా కానీ నీ ఉద్యోగం పోతా చెప్తున్నా, అర్థమవుతుందా. మేము ఎక్కడికి తిరుగుతూ అంటాం కదా, ఎవరో ఒకరు తిరుగుతున్నప్పుడు ఎక్కడ ఐడెంటిఫై చేసినా కానీ ఇచ్చిన ప్లాన్ ప్రకారం లేదు డీవియేషన్ అని, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అర్థమవుతుందా. ఇంత వ్యవస్థ పెట్టిన దానికి అంటే అర్థం ఇప్పుడు వాళ్ళు ఎల్ఆర్ఎస్ అన్న కడుతున్నారా? పోనీ వాళ్ళతో ఎల్ఆర్ఎస్ కట్టి ఫస్ట్ అయితే ఎల్ఆర్ఎస్ కడితే ఆటోమేటిక్ అకౌంటబిలిటీలోకి వస్తారు కదా వాళ్ళు. ఎందుకు మినిమం ఎంత 10,000 కదా? అంటే 10,000 ప్రపోజల్కేనా? 10,000 ఓన్లీ ప్రపోజల్. నేను అనేది ఇప్పుడు చిన్న దాంట్లో వాళ్ళని అడిగి ఎక్కడ అది వాళ్ళు అడిగేది పెద్దలే చిన్నవి కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఉన్న దానిలో లేదు, చిన్నవి కాదు పెద్ద దాంట్లో లేదు. వాళ్ళు పెద్ద దాంట్లో వాళ్ళు పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళ మార్జిన్లో ఎంతైనా అమ్ముకోమని, కానీ ఎల్ఆర్ఎస్ అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే అని చెప్పి రెస్పాండ్ కావాలా. అంటే అటు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవటం లేదు, రిజిస్ట్రార్ కూడా ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో అదే యాడికి పోయే సబ్ రిజిస్టర్ వాళ్ళు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ చేయండి అని. ఎందుకంటే ఒకసారి ఎల్ఆర్ఎస్ కట్టించుకుంటే తర్వాత ఎప్పుడైనా కానీ మన అకౌంట్లోకి వస్తారు. ఖచ్చితంగా కొన్న అతను ఏదో ఒక రోజు అకౌంటబిలిటీలోకి వస్తారు. ఏ రోజులో మనకు అకౌంట్లోకి వచ్చేస్తారు కదా, ఇక్కడ మిస్ అయ్యేది ఏమి ఉండదు కదా.
మీకు చెప్పిన నాకు అర్థమైందా మీరు తప్పించుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ది డే దాంట్లోకి వచ్చేస్తారు. వేకెంట్ ల్యాండ్ ఏమైనాయి? నీకు డాక్యుమెంట్ చేసినా డాక్యుమెంట్ చేయకపోయినా వాడు ప్లాట్ చేసినా చేయకపోయినా అర్బన్ లిమిట్స్ తర్వాత మీద ట్యాక్సేషన్ రావాల్సింది. అర్థమవుతుంది. ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్కి అయినా సరే మెమో పంపించేసినా మీరు ట్యాక్సేషన్ దీన్ని తీసుకుంటారు. అర్థమైందా? మన అన్నీ ఇన్స్పెక్ట్ చేసినారా? మన ఇచ్చిన లేక అంతా అది కన్సాలిడేటెడ్ ఒకసారి కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ తీసుకుంటారు అంతా అవన్నీ ఓవరాల్గా కూడా సెక్యూరిటీ వైజ్గా నేను కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ డిఆర్ఓస్ అందరినీ పంపించేసి వెరిఫై చేస్తారు. సరేనా? వాడు వెరిఫైడ్ కానీ వాళ్ళకందరికీ వేరే వాళ్ళకి ఇచ్చింది. స్టాప్డ్ కన్స్ట్రక్షన్స్ 10 అంటే గుణాలు వేసి వదిలేసి అంటే ఇస్ దట్ గవర్నమెంట్ ప్రాపర్టీ? అదే పట్టాలు ఇచ్చినట్టు గవర్నమెంట్ పట్టాలు. మరి యాడికి పోయినట్టు అవన్నీ కూడా వచ్చినాయా మీ వేకెంట్ లిస్ట్లో బాబు? ఇప్పుడు స్టాప్డ్ కన్స్ట్రక్షన్స్ అంటున్నారు, గవర్నమెంట్ పట్టా ఇచ్చేది, ఇవన్నీ కూడా నువ్వు ఐడెంటిఫై చేసినావు కదా? ఇప్పుడు రైస్ కార్డ్స్ ఆల్మోస్ట్ 100% ఇచ్చేసినారన్నా? ఇంకెవరైనా రైస్ కార్డ్స్ గురించి డిమాండ్ ఉందా? వాలంటీర్స్ కొన్ని రైస్ కార్డులు ప్రింట్ ఇవ్వలేదు సార్. ప్రింట్ కాలేదు, అంతేకాని శాంక్షన్ అయినాయి కదా. ఎక్కడే కానీ ఈ డివిజన్ కానీ పెళ్ళైన వాళ్ళు పక్క పోయినది కానీ కొడుకులు డివిజన్ అనేది కానీ సపరేట్ పెట్టుకునేది కానీ భార్య కోటి భర్త కోటి ఇస్తున్నారా? ఇవ్వలే కదా. ఇంతకు ముందు ఇప్పుడు లేవు కదా అవన్నీ క్లోజర్ చేసినారు కదా. 5,000 కోసం 10,000 కోసం 2,000 కోసం 3 పిల్లలు ఇడిపోతే ఎట్లా? అప్పుడు చేసిన అవును రెక్టిఫై చేసినారు కదా. ఎక్కడే కానీ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఈ డబుల్ ఎంట్రీస్ కానీ ఫ్రాడ్ కానీ ఎక్కడే కానీ కనపడకూడదు చెప్తున్నాను. అర్థమవుతుందా? మనం ఉండేది ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలా, మేలు చేయాలనే ఉద్దేశంతో. కరప్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడే కానీ ₹1 తీసుకున్నట్టు కానీ ఎక్కడ ఉండదు. మనం వచ్చినది వాలంటీర్ అంటే సేవ చేయడానికి. అంటే మేమేమి మీకు 100% ఇదే ఆఫీస్లో ఉండి పని చేయమని చెప్పటంలే కదా. మీకు ఎప్పుడైతే టాస్క్ ఇచ్చినారో ఆ టాస్క్ రోజు మాత్రం టాస్క్ కంప్లీట్ చేస్తే అయిపోయినట్టే. మీ పనులు మీరు చేసుకుంటా ఉండొచ్చు. ఎవరైనా చదువుతా వస్తున్నారా ఇంటికి? ఎవరు చదువుతలేరు కదా? షూర్ కదా? మళ్ళీ బయట పనులకు పెళ్ళైపోయి బయట నుంచి వచ్చే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఎవరి హ్యాస్ టు వర్క్ సార్. ఏం అడ్మిన్ ఉన్నారా? అంతా లోకలే కదా. అవును. వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ లైక్ ఎంతమంది పెట్టినారు? వైఎస్ఆర్ మిస్ అయినారమ్మా మన సో వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ ఇంతకుముందు 2 లక్షలు చనిపోయిన వాళ్ళకు ఉండేది, ఇప్పుడు 5 లక్షలు చేసినారు. మొన్ననే సీఎం గారు లాంచ్ చేసినారు. దాని డబ్బులంతా కూడా గవర్నమెంటే కట్టేస్తారు. సో ఏ ఒక్కడు మిస్ కాకూడదు. ఎందుకంటే పాపం మనం చూస్తూ ఉంటాం సహజ మరణంతో, హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్తో చనిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాకేమైనా సాయం అందుతుంది. అది ఇప్పుడు మా స్థాయిలో మేము ఎంతవరకు చేయగలుగుతాం? మీకు ఏదైనా బిల్లులు ఉంటే తీసుకొని రావచ్చు, మాట్లాడండి అంటాం. లేదంటే 5,000 10,000 వరకు సాయం చేయగలుగుతాం. కానీ ఆ కుటుంబం దాంతో బాగుపడదు కదా. కాబట్టి మన తప్పిదం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధి ఎక్కడే కానీ మిస్ కాకూడదు. అర్థమవుతుందా? సో వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ మనం కట్టడం వల్ల ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వాళ్ళకు 2 లక్షలు 5 లక్షల డబ్బులు రావడం జరుగుతుంది. సో అది మొత్తం శాచురేట్ అయిపోతుంది. మా దగ్గరకు వస్తారు, మేము ఫోన్ చేస్తాము ఆర్పీలకు, ఏమైంది అంటాము, వీళ్ళు చేయించుకోలేదు సార్ అంటారు. మాట్లాడదమ్మా. సో అది ఎక్కడే కానీ రానే రాకూడదు. మళ్ళీ క్లియర్ కట్గా చెప్తున్నాను, ఎక్కడే కానీ ఆ విధంగా వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ స్కీమ్ మొత్తం టోటల్ రేషన్ కార్డ్స్ ఎన్ని సార్? 30,000 టోటల్. ఇంతవరకు వైఎస్ఆర్ దీన్ని ఎన్ని చేసినారు? సో 30,000 మన వైఎస్ఆర్ బీమాలోకి వచ్చాయి. ఎక్కడ ఏ క్లస్టర్లో ఉన్నా ఎవరైనా మిస్ అయ్యి వాళ్ళ దురదృష్టం మన దురదృష్టం అతనే చనిపోయి అతను రాకపోతే మాత్రం కన్సల్ట్ వాలంటీర్ యాక్షన్ తీసుకుంటాం. సార్ కొన్ని రైస్ కార్డు ఇనెలిజిబుల్ అయినాయి సార్. అవి రైస్ కార్డులు రావడంలో కొంచెం ఇబ్బంది వల్ల అది ఒకటే పెండింగ్ ఉంది.
ఏమి ఇనేజిబుల్ ఎందుకైతే 4 వీలర్ కరెంట్ బిల్ ఎక్కువ ఉందని వాళ్ళు ఇప్పుడు 6 పాయింట్ ఇచ్చినారు కదా ఇచ్చినారు. రైస్ కార్డ్ నెంబర్ వచ్చే కొద్దిగా లేట్ అవుతుంది సార్. 6 పాయింట్ ఇప్పుడు వెరిఫై చేయండి. 6 పాయింట్ వ్యాలిడేషన్ లో ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, భూమి పెరిగినది కావచ్చు. ఇప్పుడు లాగిన్ ఓపెన్ అయింది. ఈ లాగిన్ ఓపెన్ అయినప్పుడు ఏవే కానీ ఉండకూడదండి, మొత్తం అన్ని రెక్టిఫై అయిపోవాలి. ఎక్కడో ఇంతకుముందు జరిగిన తప్పిదాలన్నీ కూడా సరి చేయాలి. ఇది కంప్లీట్గా అంటే 3 స్టేజెస్ పెట్టారు కదా, మీ స్టేజ్, జాయింట్ కలెక్టర్ స్టేజ్ అని 3 స్టేజెస్లో అప్రూవ్ అవుతుంది కాబట్టి. సో మేక్ షూర్ దట్ 6 పాయింట్ దాంట్లోనే మీరే వాలంటీర్స్ ఎక్కడైనా కానీ గతంలో భూమి ఎక్కువ వచ్చినది, కరెంట్ ఎక్కువ వచ్చినది, ఇవన్నీ మీ నోటీస్లో ఉంటాయి. అర్థమవుతుందా? అవన్నీ కూడా ఇమ్మీడియట్గా తీసుకొని వచ్చి వాళ్ళని 6 పాయింట్ వ్యాలిడేషన్ చేయాలి. అర్థమవుతుంది కదా? అందరిని తీసుకొని వచ్చి 6 పాయింట్ వ్యాలిడేషన్ చేయాలి. ఎవరే కానీ లెఫ్ట్ ఓవర్ ఉండదు. ఇంతవరకు ఎన్ని కేసెస్ చేసినారు? 4 చేసినాం సార్. పింఛన్స్ రైస్ కార్డు వచ్చేసి 8 చేసినాం సార్. ఎన్ని చేసినామా? ఇప్పుడు మనం మొత్తం మళ్ళీ ఎవరైతే మీ ఆఫీస్ ఎలిజిబుల్ పర్సన్స్ అన్ని తీసేపిచ్చేస్తాయి. వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మీకు ఆఫీస్ లోడ్ తగ్గిపోతుంది కదా. మీరే వాలంటీర్స్ మా మీ 50 ఏళ్ళకి సంబంధించి ఇంతకుముందు అర్హత ఉన్నా కానీ ఏ విధంగా మిస్ అయ్యింది. ఇప్పుడు పెద్ద ఆమె వచ్చింది, ఆ ముస్లాంకి అర్హత కానీ 30 ఏళ్ళు పడింది ఆధార్లో. అవన్నీ కూడా రెక్టిఫికేషన్స్ ఉంటాయి. ఆధార్ రెక్టిఫికేషన్ లేకున్నా కానీ వీళ్ళ ద్వారా ఉంది. సో మీరు క్లియర్ కట్గా అలాంటివి ఏమి మిస్ అయినా, భూమి ఎక్కువ, ఇలాంటివన్నీ కూడా తీసుకొని రావాలి. మళ్ళీ కనపడినప్పుడు కానీ ఏది జరిగినా కానీ ఏ క్లస్టర్లోకి వస్తే దే ఆర్ రెస్పాన్సిబుల్ చెప్తున్నా. మీరే రెస్పాన్సిబుల్. అర్థమవుతుంది కదా? ఇక్కడే కానీ చూసుకోండి. మేక్ షూర్ ఎక్కడ ఇది చేసుకోండి. మహిళా కానిస్టేబుల్ యువర్ సెల్ఫ్ ఏమి ఇచ్చినా, మీ డ్యూటీస్ ఏమి ఇచ్చినాను మాస్క్ పెట్టుకోండి. ఇస్తున్నారా? పట్టిస్తున్నారా? ఎవరు చేస్తున్నాం? ఎస్పీ ఆఫీస్కి బదులు ముందు లోకల్గా సెంట్రలైజ్గా ఎస్ఐఎస్సీ అంటారు. మీకు ఎక్కడైనా ఓపెన్ స్పేస్లలో కానీ ప్రజలు తిరిగే చోట కానీ ఏదైనా మందు కూర్చొని తాగుతున్నారా? ఎక్కడే కానీ లేవా? మీరు వాలంటీర్స్ మీరు ఇన్ఫార్మ్ చేయాలమ్మా. అంటే మందు అమ్మేది, అదేవిధంగా ఓపెన్ స్పేస్లలో అంటే పబ్లిక్ తిరుగుతూ ఉంటారు, స్కూల్స్లలో కూర్చుంటారు. ఇప్పుడు అంతా దాచిపెట్టుకుని గోడవారు ఉంటే గోడవారు కూర్చొని లోపల కూర్చొని తాగుతూ ఉంటారు. అలాంటివి ఏవైనా ఉంటే కానీ ఇమీడియట్గా ఇస్తే పోలీసు వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే దీని ద్వారా వాళ్ళంతా 10 మంది కూర్చోవడం, వాళ్ళు తాగుతూ ఉండడం, అది తెలియక ఎవరైనా కానీ అటువైపు పోవడం, ఏదైనా కానీ ప్రమాదం జరిగితే ఎవడు మనమే కదా రెస్పాన్సిబుల్, అవునా కదా? సో ఎక్కడే కానీ ఓపెన్ స్పేస్లలో మందు తాగకూడదు. అదేవిధంగా ఇలాంటి చిన్నవి ఏవైనా కానీ మీ ప్రాంతంలో గొడవలు చేసుకున్నా, ఇలాంటి చిన్నవి ఉన్నా కానీ 3 పిల్లల గొడవలతో సహా బయట బహిరంగంగా ఏదైనా కానీ యాంటిసిపేట్ చేస్తే వీళ్ళు ఏదైనా మళ్ళీ రేపు కొట్టుకుంటారు, తిట్టుకుంటారని ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. సో ఎక్కడే కానీ లా అండ్ ఆర్డర్ సమస్య కానీ ఇంకోటి కానీ ఉండకూడదు. అర్థమవుతుందా? బేసిక్గా చూసుకోవాల్సింది ఓపెన్ స్పేస్లలో డ్రింక్ చేయడం. స్కూల్కి మన గవర్నమెంట్ ప్రాపర్టీస్లో కానీ ఇట్లా పోతున్న ఎంజీ కాలనీ ఆ పార్క్లో కూర్చొని రావడం కానీ అలాంటివన్నీ ఎక్కడే కానీ జరగకూడదు. అర్థమవుతుందా? చేస్తాను ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అలాంటివి చేయండి. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయమ్మా? యువర్ సార్ ఏం లేవు కదా? ఎక్కడే కానీ ఏ సమస్య రాకూడదు చెప్తున్నాను. మేక్ షూర్ అవుతారు. అంటే ఒకటి, ప్రజల దగ్గరికి మన ఆఫీస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మర్యాదగా మాట్లాడించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ సమస్య విని అడ్రస్ చెప్పి పంపేది. అర్థమవుతుందా? మీ ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కడు మీ కుటుంబంలోంచి వచ్చి సమస్య కోసం వచ్చినట్టుగానే ట్రీట్ చేయాలి. మనం ఏదో కూర్చున్నాం, ఇంతకుముందు మీరు అంత సమస్యల కోసం తిరిగింటారు ఆఫీస్ అని చెప్పారు. వాళ్ళు మనం మాట్లాడి బిహేవియర్ని బట్టే పోతా ఉంటారు. గవర్నమెంట్ అంత క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మనం ఏ విధంగా అయితే నీట్గా మాట్లాడతామో ఆ విధంగా రిఫ్లెక్ట్ అవుతారు. అర్థమవుతుంది కదా? సో మేక్ షూర్ ఆఫ్ దట్. ఆ పద్ధతిలో చూసుకొని పోయేటట్లు చేసుకోండి. రెస్పెక్ట్ ఇచ్చేటట్లు చూసుకోండి. ఎవరైనా కావచ్చు, మనం ఏ దానికి అతీతం కాదు. 2 నిమిషాలు కూర్చొని మాట్లాడండి. మొదట్లో అంటే లోడ్ ఎక్కువగా వచ్చేది, ఇప్పుడు తగ్గిపోయింది కదా.
వచ్చిపోయిన వాళ్ళందరితో కూర్చొని బాగా సాధారణంగా మాట్లాడండి. మనం ఏ విధంగా అవతలని గౌరవిస్తాం, అవతలని గౌరవిస్తాడు. అతను సరిగ్గా లేడని చెప్పేసి మనం ఇష్టానుసారం మాట్లాడుకుంటూ పోతే ఎట్లా? అర్థమవుతుందా? సచివాలయంలో అలాంటి కంప్లైంట్స్ కాకుండా పెన్షన్ ఇవ్వలేదా? ఎవరుమా వాలంటీరు? ఏం పెద్దమ్మా? ఏం పెద్దమ్మా? ఇంట్లో ఎవరికైనా వస్తుందా? ఈ పెద్దమ్మ ఏ వార్డులోకి వస్తుంది? అదే మా వార్డు మా వార్డు వెంకటేశ్వర వార్డు వస్తుంది. ఆమె కోడలు కొట్టి బయట వేసింది ఆమెను. కోడలు కొట్టి బయట నూగేసింది. ఆమెకి ఇల్లు ఏం లేదు. కోడలు కొట్టేసి ఆమె బయట నూగేసింది. ఏడు రోడ్లో చేసుకొని తిరిగి అనుకుంటుంది. పెన్షన్ వస్తే చాలని రేషన్ కార్డు కూడా లేకపోయినా మొన్న రేషన్ కార్డు అప్లై చేయించాము. నెంబర్ కూడా వచ్చింది, నెంబర్ వచ్చింది. పెన్షన్ కూడా రాకపోతే ఢిల్లీ కార్డు కూడా ఇచ్చేపించాను. అన్ని చేపించాను. కొట్టి రోడ్లో బయట ఉంది సార్ ఆమె. ఇస్తారులే. ఎక్కడ ఉంటావు నువ్వు? బ్రహ్మయ్య గుడి ఢిల్లీ కార్డు కూడా తెప్పించాము. అదొకటి ప్లస్ పెన్షన్ కుమారు దగ్గర కమిషనర్ దగ్గర నెల నెల బియ్యం కూడా ఇప్పిస్తాను. మంత్లీ 10 కేజీలు ఇప్పిస్తాను. వాలంటీర్ నవ్య అని సరే మనం చేస్తాం. చేస్తాలే పెద్దమ్మా. నువ్వు ముందు సార్తో మాట్లాడి కట్టుకో ఏమా? మీ అమ్మకు పెన్షన్ వస్తాను కదా? చనిపోయింది. మీ నాన్నకు? ఇద్దరు లేరు. ఈమె మగ్గం నేస్తుందా? ఎక్కడ ఏ వార్డు? ఎవరు వస్తారు మా ఈమెకు వాలంటీర్? ఏం సమస్య ఉన్నది? రాసి పెట్టుకో. ఢిల్లీ కార్డుతో సంబంధం లేదా? మీరు మగ్గం వేస్తానో లేదా? మగ్గం లేదంట కదా? యాడ్ వేస్తాను బయట. ఇంకేమైనా ఉన్నాయమ్మా? మనకు వస్తున్నాయి. నీ వాళ్ళు కూడా పెద్దమ్మ ఆయన కాలు ముక్కుతుంది. తీసుకో పెద్దమ్మ కదా చెప్తున్నాను. కూర్చోబెట్టు. చెప్తున్నాను సార్ చెప్పాడు. రాయపటనా ముక్కందా అక్కడ ఎన్ని దొరక ముక్కందా ఎన్ని ఎత్తే దొరుకుతాను. అంతమంది ఉన్నారా? ఓపీ పేషెంట్ 500
కమిషనర్ గారు ఏమి వీళ్ళ ఏరియాలో రైతు పట్టం లేదంట 1 మీటర్ చెప్పినాం కదా డీన్ రమ్మను మీ డీన్ రమ్మను నువ్వు నాకు చెప్పినావు నాకు అర్థం అంటే నిన్నే అడుగుతా నేను వాళ్ళని అడగలేదు నీ సమస్య ఏంటంటే కొద్దిగా ఎన్నికపోండి అట్లా కొద్దిగా ఏమో డబ్బులు కాదు ఆసరా డబ్బులు ఎందుకు పర్లేదు లైఫ్ పడలేదంట సార్ ఒక్క నిమిషం అంటే ఈకే వయసు పెట్టేదా సరే ఇవి సెకండ్ ఫేజ్లో వస్తాయి రెండో ఫేజ్లో పెట్టేసా సెకండ్ ఫేజ్ వస్తాయి ఇప్పుడు మీది కరెంట్ సమస్య ఇంట్లో ఎవరికైనా వస్తుందా ఎవరికి వస్తుంది మరి ఇంకేమి ఏం చేస్తున్నాడు నీకేది ఏం పనులు చేస్తాడా నేను చెప్పలేదు ఏం కూలి ఇంట్లో ఉన్న కారు కారు ఉంటే 4 వీలర్ ఉంటే పెన్షన్ అంటే పేదోళ్ళకి ఇచ్చేదన్నమాట అవును దాన్ని సపరేట్ అన్నా చేసుకొని ఒక్క నిమిషం ఏం కార్డు ఇప్పుడు సపరేట్ చేస్తారా ఒక్క నిమిషం ఉండమ్మా అయ్యా నేను చెప్పేది వినమంటే వినవా నీ కొడుకు పెళ్ళైందా అతను అయ్యిందంటాను నువ్వు కాదు అంటాను మళ్ళీ అతను అయినే తినాలి కదా ఈ సమస్య తీర్చల్లా వద్దా ఈ సమస్య తీర్చల్లా వద్దా మాట్లాడతాను మీ కొడుకు అది కూడా మాట్లాడతాను అవి ఆల్రెడీ ఆప్షన్ పెట్టాం ఎవడు పట్ల అన్నాడు వాళ్ళ కొడుకు ఎవడు పట్ల వెల్ఫేర్ ఎవరు బిఏ కార్డు చూసేదివా బీఆర్ బీఆర్ అక్కడ ఇప్పుడు కొడుకు విలేకరమ్మా సార్ విలేకరు సార్ ఇప్పుడు వీళ్ళ కొడుకు ఎక్కడ ఉంటారు వీళ్ళ కొడుకులు లోడుకోట ఎవరు ఉన్నారు లోడుకోట ఇలా పిల్లలు తీసుకోవాలి ఎందుకు చెప్పా ఎందుకు కంప్లైంట్ ఇస్తుంది మాట్లాడుకుంటా అంటే నేను ఎందుకు చెప్పాలి దండించాలా లేదా ఎందుకు కంప్లైంట్ చేస్తారా ఇంకోసారి అట్లా కంప్లైంట్ వచ్చినట్టు ఉంటుంది ఉండదు చెప్తాను నేను ఉద్యోగం మా వార్డులో అతను సరిగ్గా పనిచేయడం లేదు నేనంటే నువ్వు మగ్గమే ఏంటంటే మొత్తం అవసరం లేదు సార్ ఇప్పుడే కానీ 50 ఇళ్ళ దగ్గరికి సంబంధించి సరిగ్గా మాట్లాడకపోయినా వాళ్ళకి రెస్పెక్ట్ ఇప్పించి మాట్లాడకపోయినా వాళ్ళ సమస్యలు తీర్చకపోయినా కానీ బాగుంటుంది చేసేది ఫస్ట్ వల్ల ఇంకోసారి నాకు మళ్ళీ అదే కంప్లైంట్ వచ్చిందంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటారు వాళ్ళకి రాలేదు సరైన పద్ధతిలో చెప్పు ఈ కారణంతో రాలేదు ఈ కారణంతో రాలేదని చెప్పు ఏ ఓపీ తెచ్చుకోలేవా 50 ఇళ్ళకు గౌరవించి
చెప్పి మాట్లాడడానికి ఏమైతే చేస్తారు ఏమ్మా బియ్యం కార్డు అమ్మా ఎందుకు ఎక్కడ ఎవరమ్మా వాలంటీరా జహేర్ ఎందుకు ఇలా కార్డు రాలేదు ఈమె నీ భర్త ఉన్నాడా అవును ఒంటరి మాదిరిగా కాదు కదా నువ్వు అంటే నిన్నే వదిలిపెట్టిపోయినాడా డైవర్స్ చేసినాడా విడాకులు ఇచ్చినాడా ఎన్నేళ్ళే నిలిచిపెట్టిపోయి సరే ఇప్పుడు వీఆర్ వేడి ఇప్పుడు ఏం సమస్య వీళ్ళకు నేను డైవర్షన్ తీసుకోలే వీళ్ళు పెళ్ళి అయిపోయింది కదా వీళ్ళని సపరేట్ చేసేసి ఏం నష్టం ఏమన్నది అంటే ఒంటరికి నీకు చెప్తాం కదా భర్త ఉన్నాడు కదా భర్త ఆధార్ కార్డు కదా నువ్వు రాకుంటే మనం ఏం చేయాలమ్మా నువ్వు ఎంఆర్ఓతో అన్నా సర్టిఫికేట్ చేసుకోవాలి నా భర్త ఇన్నేళ్ల నుంచి దూరంగా ఉన్నాడు నా దగ్గర లేడు అనేదన్నా తీసుకుంటే ఒంటరి దానికి ఎందుకన్నా చేస్తారు నువ్వు ఒకసారి వెరిఫై చేసి నీకు ఇచ్చినారు కదా బియ్యం కార్డు పాత కార్డు రేషన్ కావాలి రైస్ కార్డు కావాలి ఏం కావాలి కోడలే ఏం ఎవరు కాదండి రైట్లు ఏరియాలో చాలా చెప్పినారు నాకంటే అంటే మీరు వెనకాల కొడుకుతా అంటే నేనేం చెప్పి ఏరియా అంతా కూడా క్లియర్ ఖాళీ చేసినారు ఇక్కడ అంతా అదే